Hi, hello, namaste, adab. This is Vijay. Welcome back to my YouTube channel, Ride with Vijay. Another special day of our life. చాలా స్పెషల్. చాలా రోజుల నుంచి నేను శ్వేతకి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. సో శ్వేతది ఇంకా నాది మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఈ మంత్లో 20th మా మ్యారేజ్ యానివర్సరీ. బట్ 20th మేము ఉండట్లేదు. 20th ఒక సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేసినాం మేము. ఆ ట్రిప్ గురించి మీకు తొందరలోనే డీటెయిల్స్ తెలుస్తాయి. కాకపోతే ఆ ట్రిప్ కంటే అంటే 20th రోజు అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ గిఫ్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నాం. కానీ మేము ఉండట్లేదు కాబట్టి కొంచెం ఎర్లీగా తీసుకుంటున్నాం. సో ఆ గిఫ్ట్ ఏంది, ఆ గిఫ్ట్కి సింబాలిక్గా మేము ఈరోజు డ్రెస్అప్ అవుతున్నాం. సో చాలా రోజుల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ చూస్తున్నాను. నేను ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలని చెప్పి శ్వేత కోసం స్పెషల్గా. అండ్ ఫైనలీ నేను కాశ్మీర్ వెళ్ళే ముందు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేసిన. ఫినాన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతుంటే అవన్నీ సార్ట్ చేసిన. అండ్ ఆ బైక్, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా షోరూమ్కి రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ రీచ్ అయ్యి 7 days అవుతుంది. 7 days నుంచి షోరూమ్ బయటనే వెయిట్ చేస్తుంది మన కోసం. అండ్ టుడే ఈజ్ ద డే. ఈరోజు మంచి రోజు అంట. సో ఈరోజు వెళ్ళి మనం ఆ బైక్ డెలివరీ తీసుకుందాం అండ్ శ్వేతకి ఆ వండర్ఫుల్ గిఫ్ట్ని ప్రజెంట్ చేద్దాం. సో దానికంటే ముందు క్యాండీ కూడా వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేసేటప్పుడు క్యాండీ స్కూల్లో ఉంది. ముందు నేను క్యాండీని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మనం షోరూమ్కి బయలుదేరదాం. అమ్మా, క్యాండీని తీసుకురావాలంటే క్యాండీ స్కూల్ దగ్గర ఎంతసేపు వెయిట్ చేయాలి తెలుసా? క్యాండీని స్కూల్కి వెళ్ళి తీసుకురావాలంటే క్యాండీ స్కూల్ బయట దగ్గర 15 to 20 minutes వెయిట్ చేయాలి ఆమె డైరీ అంతా ఫినిష్ అయ్యేదాకా. అండ్ క్యాండీకి కరెంట్లీ హాఫ్ డేస్ నడుస్తున్నాయి. సమ్మర్ టైంలో హాఫ్ డేస్ ఉంటాయి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 10th class వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే క్యాండీ PP1. క్యాండీ పోదామా? ఏడిపోతున్నాం మనం? ఏడిపోతున్నాం తెలుసా మనం? తెలియదా? నేను చెప్తా నీకు తెలియకపోతే. ఈరోజు మమ్మీకి మనం గిఫ్ట్ ఇస్తున్నాం ఒకటి. మమ్మీ కంటే నీకంటూ నీకు ఆల్రెడీ నీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినా కదా నేను నీకు. అరే నేను కాశ్మీర్ తీసుకుపోయినా కదా. ఏం పింక్ కలర్? ఏం కావాలి పింక్ కలర్? పింక్ కలర్ మమ్మీకి కదా. మమ్మీకి వేరే కలర్. నీకు కొన్నప్పుడు పింక్ రెడీ, నేను రెడీ, క్యాండీ రెడీ. కార్ దిద్దాం, మా మమ్మీని పికప్ చేసుకొని షోరూమ్ దగ్గరికి వెళ్దాం. ఆల్మోస్ట్ టైం 12:20 అవుతుంది. 12:30 కల్లా అక్కడ ఉండాలి. పదండి, 10-15 minutes వెళ్ళిపోతాం. షోరూమ్ అయితే ఉందో అది చాలా దగ్గరలో ఉంది, పక్కకే. ఇన్ఫ్యాక్ట్ కుక్కట్పల్లి. రోజు మా కార్ పార్కింగ్లోకి వెళ్ళి దిగడానికి కొంచెం హ్యాసిల్ ఫ్రీగా వెళ్ళేటట్టుంది, టెన్షన్ లేకుండా. చలో మా మమ్మీని పికప్ చేసుకోవాలి. మమ్మీ వెయిట్ చేస్తుంది మన కోసం. హైదరాబాద్కా? ఇప్పుడు ఏడున్నాం? మా క్యాండీ ఆన్సర్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఒక ఆన్సర్ ఇస్తాం. నానేంటికి వచ్చింది? ఏడుకొచ్చినాం ఇప్పటికేమన్నా. టు హూమ్ యూ కేమ్ టు పికప్? అమ్మమ్మనా? మా క్యాండీ ఇంత విచిత్రంగా వస్తలే మీ అమ్మమ్మ. కారు ఇన్న పెడదాం మమ్మీ. మనం మన బైక్ డెలివరీకి షోరూమ్కి వచ్చేసినాం. షోరూమ్ ఇంటి దగ్గరనే ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు అనుకుంటా ఏ బండి అన్నది, ఓలా. అండ్ కలర్ మాత్రం స్పెషల్ కలర్, సర్ప్రైజ్ కలర్. సింబాలిక్. అరే నువ్వు అట్లా చెప్తే చెప్పు. చలో క్యాండీ, అయ్యో రెడీ? చలో లెట్స్ గో. మన బైక్ వచ్చేసింది, మన ఎలక్ట్రిక్ స్కూటర్. అదే ఓపెన్ చేద్దామా మనం స్కూటర్ని? స్పెషల్గా ఏమంటారు, మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా శ్వేతకి గిఫ్ట్ ఇస్తున్నా కాబట్టి స్కూటర్ అన్వీలింగ్ కూడా శ్వేతనే చేస్తుంది. నేను చెయ్యాలి. నేను జస్ట్ అక్కడ పక్కకి వెళ్ళి ఫోటో ఒకటి దిగుతాను థంబ్నెయిల్ కోసం. ఓకే, ఇట్స్ ఆల్ యువర్స్ నౌ. లెట్స్ సెలబ్రేట్ దిస్. సో అడ్వాన్స్ మ్యారేజ్ యానివర్సరీ. గ్రీన్ కాన్సెప్ట్కి, మన నేచర్ లవ్కి సింబాలిక్గా తీసుకుంటున్నా. ఎస్. So it's all very symbolic and manda, like
ఇప్పటిదాకా మేమైతే రైడ్ చేసినామో లైక్ గ్రీన్ ఎలా అయితే ప్రమోట్ చేసినామో గో గ్రీన్ సేమ్ గ్రీన్ అండ్ ఇప్పుడు కంప్లీట్ గ్రీన్ అనమాట. ఇక ఫ్యూయల్ని బర్న్ చేయడం బంద్ చేస్తున్నాం మేము సిటీలో తిరిగేదానికి. అండ్ ది రెవల్యూషన్ ఇస్ హియర్. No pollution bike and go green bike. Can you even sound? సక్సెస్ఫుల్లీ మన ఓలా బైక్ డెలివరీ అయిపోయింది. మన బైక్ బయట వెయిట్ చేస్తుంది. అండ్ శ్వేత, హౌ డూ యూ ఫీల్ ఫైనల్లీ? ఇంకా బైక్ మీరు ఎక్కిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది. మనది అయిపోయింది అన్న తర్వాత చాలా రోజుల నుంచి డ్రీమ్ కదా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి అని చెప్పి ఫైనల్గా ఇప్పుడు అది అలా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలియకుండానే ఈరోజు హనుమాన్ జయంతి, వెరీ వెరీ ఆస్పీషియస్ డే. ఇంత ఆస్పీషియస్ డే రోజు బండి డెలివరీ తీసుకున్నాం అంటే వీఆర్ వెరీ వెరీ లక్కీ. హనుమంతుడు కూడా దీవెనలు అట్లుంటాయి నీ ఎంబడి. పౌర్ణమి, హనుమాన్ జయంతి, థర్స్డే అన్ని ఇట్లా అనిపిస్తుంది ఇప్పుడు తెలిసే వరకు ఇంకా కదా. బట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ది కూడా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో చాలా స్మూత్గా అయిపోయింది. మనం ఏ బండి బుక్ చేసినా కానీ అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మొత్తం అంతా మొబైల్ ఫోన్లో అయిపోయింది. ప్రాసెస్ అంతా ఒక మొబైల్ ఫోన్లో చేసేసారు. సో వెరీ వెరీ హ్యాసిల్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ వినోద్. ఇగో వెనకాల నుంచి నేను కాశ్మీర్ ఉన్నప్పుడు కూడా బండి వచ్చినప్పుడు డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పి అంతా హ్యాసిల్ ఫ్రీగా చూసుకున్నాడు అనమాట వినోద్. థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటి ఎక్స్పీరియన్సే ఉంటుందని చెప్పి అనుకుంటున్నా ఓలా స్కూటర్ తోటి కూడా. ఇక సర్వీస్ సెంటర్కి అంటే ఇక్కడికి మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. ఇక ఇంజన్ లేదు, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే టెన్షన్ లేదు, పెట్రోల్ బంక్ వెయిట్ చేసే అవసరం లేదు. ఏమైంది, నీకేం కావాలి? అలా మ్యూజిక్ పెట్టవాలి. మమ్మీ ఇంకా డాటర్ బోత్ ఆర్ ఎంజాయింగ్ క్యాండీ. మమ్మీ ఇంకా డాటర్ వెనకలికి వెళ్ళి మమ్మీ వస్తుంది, ఈ కార్లేమో వీళ్ళ డాటర్. క్యాండీ గెటించే లోపలికి రా, రే లోపలికి రమ్మని చెప్పి నీ స్కూటర్ యాక్టివిటీ, నీ స్కూటర్ ఏందో కానీ. సో ఇప్పుడు ఇదొక ఎక్స్ట్రా యాక్సెసరీ వేయించినాం వెనకాల కూర్చునే వాళ్ళకి ఈజీగా కాలు పెట్టుకునేలాగా. రివర్స్ గేర్. ఎంకల్కి అన్ని కూడా కష్టపడే అవసరం లేదైతే. క్యాండీ ఫుల్ యూ లైకింగ్ ద బాయ్. ఇగో మళ్ళా ఎంకల్ చలో బాయ్ 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 తబా సూపర్ మూడ్ లో పోతున్నాం ఇక. బాయ్ క్యాండీ. ఫస్ట్ రైడ్ ఎట్లుంది? ఫస్ట్ రైడ్ వెరీ ఇంప్రెసివ్. ఆయన మా మ్యారేజ్ యానివర్సరీకి నాకు బండి ఇప్పించిండు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మరి నాకు
థ్యాంక్ యూ నానా ఫర్ గెటింగ్ అస్ ఎ న్యూ బైక్. Thank you, mommy. థ్యాంక్ యూ నానా. వెల్కమ్ క్యాండీ. క్యాండీ నీకు నచ్చిందా బైక్? No. ఇట్లా అరుస్తుందని సార్ బండి మీద ముంగడ కూర్చొని చెప్పి హౌ డిడ్ యూ షౌట్? ఫస్ట్ డే మా ఇంట్లో పార్క్ అవుతున్న ఓలా బైక్ వితౌట్ మోడిఫికేషన్. టైం 3 అవుతుంది ఇంటికి వచ్చే వరకు. అండ్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు చాలా మంచి రోజు, హనుమాన్ జయంతి, హనుమంతుడు పుట్టినరోజు. సో ఈరోజే మనము మన తాడ్బండ్ టెంపుల్కి వెళ్ళిపోయి బైక్ మన ఎలక్ట్రిక్ స్కూటర్ పూజ కూడా చేపించేస్తే అయిపోతుంది అని చెప్పి డిసైడ్ అయినా. సో ఇంటికి వచ్చినాం, తినేద్దాం, తినేసి వెళ్దాం. సో మేము బండి తీసుకున్న వేళ విశేషం వర్షం దంచి కొట్టింది. అండ్ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి టెంపుల్లో పూజ ఉంటుందా ఉండదా చిన్న డౌట్. శ్వేత కాల్ చేసి కనుక్కోవడానికి ట్రై చేసింది కానీ వాళ్ళు ఫోన్ ఎవరు పిక్ చేసేవారు. బట్ స్టిల్ మనం ట్రై చేద్దాం. బైక్ అయితే తీసుకొని వెళ్దాం టెంపుల్కి, తాడ్బండ్ టెంపుల్కి. బైక్ అంటే మన ఓలా స్కూటర్ని. ఒకవేళ వీలైతే అక్కడ పూజ చేపిద్దాం, లేకపోతే దర్శనం చేసుకొని వద్దాం. కావాలంటే రేపు ఎల్లుండి కూడా పూజ చేయించుకోవచ్చు, లేకుంటే సాటర్డే రోజు చేయించుకోవచ్చు. రేపు ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే కదా. వెళ్దామా కానీ పూజ చేయించుకుని. స్పెసిఫిక్గా ఎందుకు ఇప్పుడే అనుకుంటున్నామంటే ఇవన్నీ 3 దినాలంట, మంచి రోజులు కావు. సో అందుకే ఇవాళ ఆస్పీషియస్ డే పౌర్ణమి ఉందని తీసుకున్నాం. కానీ హనుమాన్ జయంతి అని కూడా తెలిసింది. సో ఇవాళ పూజ కూడా అయితే మంచిగా అవుతుంది అని అంటే లోపల ఒకటి అనిపిస్తుంది కదా, బెల్ అంటుంది. చేపిద్దాం, వీలైతే అయిపోతుంది, లేకుంటే సాటర్డే రోజు చేపిద్దాం. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి మనకి తాడ్బండ్ టెంపుల్లో పూజ అవైలబుల్ లేదు. బట్ ఇంత దూరం వచ్చినాం కాబట్టి దేవుడు దర్శనం చేసుకొని వెళ్దాం. అండ్ టెంపుల్ దగ్గర బాగా అలంకరించారు. షోరూమ్ నుంచి ఇప్పటిదాకా మనం 19 కిలోమీటర్స్ వచ్చినాం. అండ్ ఇప్పుడే గుడి దర్శనం అయింది. అండ్ ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం. మా సబ్స్క్రైబర్ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి మన ఒక సబ్స్క్రైబర్ ఫుల్లో అయ్యగారైనా అండ్ మన ఉత్తరాఖండ్ సిరీస్ చూసిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యి ఉత్తరాఖండ్కి ఎలా వెళ్ళాలి ఏం సంగతి అన్నది ఇన్పుట్స్ తీసుకుని ఉండే. అక్కడి నుంచి ప్రతిరోజు వాట్సాప్లో మాకు కమ్యూనికేషన్ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మవారి దీవెనలు నాతో పాటు ఉండాలని చెప్పి ఆయన చేసే పూజల నా పేరు బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్ మనతో పాటు ఉండేలాగా. ఇగో ఉగాది రోజు మేము ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు కాల్ చేసి అమ్మవారి దీవెనలో మాకు ఇప్పించాను. సోమశేఖర్ కదా, సోమశేఖర్ గారు. అండ్ మల్కాజ్గిరి కిందికి వస్తుంది కదా, మిర్జాలగూడ, మల్కాజ్గిరి. ఈరోజు నేను ఎట్లయినా సరే బండి తీసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్ని డెఫినెట్లీ కలవాలి అండ్ అమ్మవారిని కూడా చూడాలి అని చెప్పి పెట్టుకొని ఇక్కడికి వచ్చిన. నిజంగా నాకు మస్తు మంచిగా అనిపించింది. మన ఆడియన్స్ కూడా అమ్మవారిని ఇక చూపిస్తాను, ఆల్రెడీ తీసింది మీరు ఆరతిచ్చేటప్పుడు. స్పెషల్లీ మీకు కూడా చూపిస్తా, మీరు కూడా ఏమంటారు మొక్కుకోండి, దర్శనం చేసుకోండి, దీవెనలో తీసుకోండి. మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా కానీ, మీరు ఎప్పుడు ఫొటోస్ పంపించినా కానీ నేను శ్వేత ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం, మరే పోవాలి కంపల్సరీ అని చెప్పి. ఈ రోజు వచ్చింది టైం. సో మీకు అమ్మవారిని చూపిస్తాను. సో మీరు కూడా ఇలా మైసమ్మ తల్లిని చూసి దర్శించుకోండి. అండ్ మీ మనసులో ఏదో కోరికలు ఉన్నాయో కోరుకోండి. జై. ఇగో మైసమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి మన ఓలా వచ్చింది. హాయ్ కానీ మళ్ళీ అన్న ఏమన్నా గట్టిగా అంటే వస్తారా? ఏమైనా బెల్లి అనుకున్నారా? మన వ్లాగ్లో థార్ని మిస్ అవుతారు అనుకుంటా. సో మన థార్ ఇక్కడనే ఉంది. అండ్ మా అక్క వాళ్ళని విజిట్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా మన ఓలాల ఇంటికి బయలుదేరుతున్నాం. సో ఈ వ్లాగ్ ఇక్కడ క్లోజ్ చేస్తా. ఏం లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంటికాడ వ్లాగ్ క్లోజ్ చేసేదే. సో గైస్, ఈ ఓలా డెలివరీ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓలాతోటి మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో మీరు నాకు కింద కమెంట్స్ చెప్పండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.